వచ్చింది, ఇదేమో 600. సో దాన్ని కూడా మనం ఎట్లా వాడుకోవాలి. అండ్ V1 నాకు తెలిసి అందరి దగ్గర ఉంటుంది, మీ అందరి దగ్గర కదా. సో V1 తో కూడా ఎట్లా చేయొచ్చు అనేది చెప్తాను. ఓకే, ఓకే. ఒకళ్ళు ఇక్కడ ఈ లైట్ దగ్గర ఉండండి, ఈ లైట్ సామాన్య ఇక్కడ ఉండండి, నేను చెప్తా కొంచెము లైటింగ్ అది ఇది చెప్తాను. సో అప్పుడు మార్చేసాను చాలా. ఓకే, సో సో ఇది మనము 45 degrees పెట్టి చూద్దాం ఇప్పుడు ఎట్లా. ఒక లేదంటే ఒక టెస్ట్ షాట్ లాగా నార్మల్ గా తీసి చూద్దాం ఎట్లా ఉంది అనేది ఫోటో. సో ఇది 50 mm 1.8 కదా. సో 1.8 లో పెట్టి షూట్ చేసి చూద్దాం. యూజువల్లీ మీరు 1.8 లోనే పెట్టి తీస్తారు అనుకుంటే కదా. 1.8 1.4 ఎలా పెడతాం. ఇట్స్ ఓకే, లైక్ ఇంకా మనం అసలు ఏం మార్పులు ఏం చేయలేదు, బట్ ఓవరాల్ గా ఇది బాగానే వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న మార్పులు చేద్దాం. సో 2 లైట్స్ తోనే చెప్తున్నాను, ఎందుకు అనంటే ఎక్కువ మంది దగ్గర మీ దగ్గర ఇందాక అడిగినప్పుడు లైట్స్ ఎక్కువ లేవు అని చెప్పారు. మాక్సిమం ఒకటే ఉన్నది మీ దగ్గర, 2 చాలా తక్కువ ఉన్నాయి. సో ఎక్కువ వాటికి వెళ్ళొద్దు, 3 lights 4 lights అంతంత వెళ్ళొద్దు. మనం జస్ట్ 1 light 2 lights తోనే మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే దీన్ని మారుద్దాం. దీన్ని 45 degrees పెడతాం. రాజు ఇక్కడ పెట్టండి, ఇటు తీసుకురా. ఓకే, డౌన్ డౌన్ డౌన్, హైట్ డౌన్ మెల్లగా కొంచెం ఇంకా. ఓకే, ఓకే, లాక్ చేసి యా. సో ఇప్పుడు 45 degrees అంటే నా ఉద్దేశం ఈ అమ్మాయి నుంచి 45 degrees అండ్ ఆల్సో ఈ డిస్టెన్స్లో కూడా. అంటే లెట్స్ సే నేను ఇప్పుడు తనకి స్ట్రైట్గా నిల్చున్నా, సో నాకు తనకి మధ్యలో ఉండాలన్నమాట. సో అది 45 degrees. ఓకే, సో ఇట్లా 45 degrees అండ్ ఇట్లా కూడా 45 degrees పెట్టి షూట్ చేయాలి. సో ఇప్పుడైతే ఫేస్కి లైట్ సరిపోయింది. లెట్స్ షూట్ వన్ పిక్చర్ అండ్ సీ హౌ ఇట్ ఇస్. పైన లాక్, పైన అది లాక్ చేసాం. ఓకే, అయిపోయింది. ఓకే, ఓకే. సో ఇది బిఫోర్ పిక్చర్, ఇదేమో ఆఫ్టర్ పిక్చర్. యాక్చువల్లీ తన ఫేస్ ఇడి తిప్పింది కాబట్టి లెట్ మీ క్లిక్ వన్ మోర్. స్ట్రైట్గా చూడు నా వైపు. ఓకే, ఓకే. సో ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో డూ యూ సీ సమ్ డిఫరెన్స్ కనిపిస్తుందా? తన ఫేస్ మీద ఎగ్జాక్ట్గా ఆ కార్నర్స్ అన్నిటిలో కూడా హైలైట్స్ ఉన్నాయి అండ్ మెల్లగా లైట్గా ఇటువైపు ఉన్నది. అండ్ ఇటువైపు యాక్చువల్లీ షాడో కావాలి అని అనుకుంటే ఆ లైట్ని ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. దట్స్ కంప్లీట్లీ అప్ టు us. ఇటువైపు ఓన్లీ షాడో కావాలి అని అంటే ఓన్లీ బ్లాక్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఆ లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం ఏమంటాము వి నీడ్ సమ్ కలర్ అనుకుంటే అట్లాంటి కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆ కలర్ని ఆరెంజ్ చేయరా, ఆరెంజ్ ఒకటి, పర్పుల్ ఒకటి, 2 ఒకసారి చేయండి. నువ్వు ఇటు రావా, ఈ బ్లాక్ దాన్ని వెనకాల వేసుకో. చాలు. ఓకే, ఆరెంజ్. సో ఇప్పుడు కలర్ కూడా లైట్ గా మార్చి చూద్దాం ఎట్లా ఉంటుందో. చెప్తాను కిందకి ఉందా, కిందకి ఏమన్నా కిందకి వెళ్తుందా, ఇక్కడికి రావాలంటే ఎట్లా? హ్యూ అన్నా మార్చు ఇంకా
ఇంకా ఓకే పర్పుల్. యా అంటే అదే 500 ఆర్ అంటే ఆర్జీబీ అన్ని కలర్స్ మారుతుంది. సో ఆ కలర్స్ పెట్టుకుని వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో చూసుకుని ఆ కలర్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. అడిషనల్ గా చేసుకోవచ్చు. ఊరికే అడిషనల్ గా వాళ్ళ దానికి కలర్స్ యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా కొంచెం బ్యూటీ పెరుగుద్ది అనమాట, అందుకని చెప్పి. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే దాన్ని ఒకసారి ఆఫ్ చేసేసి బ్యాక్ లైట్ కూడా పెట్టి తీద్దాం. బ్యాక్ లైట్ లాగా బ్యాక్ లైట్. ఓకే, సో ఇప్పుడు ఏ లైట్ లేకుండా డైరెక్ట్ ఓన్లీ నార్మల్ గా ఒక ఫోటో తీద్దాం, చూద్దాం. స్ట్రైట్. ఓకే, సో ఇప్పుడు ఏ లైట్ లేదు, ఓన్లీ దాని మీద ఓన్లీ ఫేస్ లైట్ ఒక్కటే ఉంది, ఆన్ చేస్తాం. సో ఇందాక అనుకున్నట్టు 45 degrees గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ 45 degrees అనేది ఇదే అన్నమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. దానికి ఇట్లాగా కలర్ అనేది యాడ్ చేసుకుంటే ఇట్స్ అ కాంప్లిమెంటరీ థింగ్. ఆ విధంగా కాంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓ రిఫ్లెక్టర్ లాగా రిఫ్లెక్టర్ शॉर्ट बॉक्स निकालो और ये रिफ्लेक्टर लगाओ. हाँ ఓకే, డైరెక్షన్ ఇటువైపు, ఇంకా తన వైపు. ఓకే, యా ఓకే. సో మన కోసం వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా తయారు చేశారు కాబట్టి నుంచో ఒకసారి విల్ షూట్ సెంటర్ దగ్గర. बैक की కొంచెం వెళ్ళు, 1 स्टेप बैक. ओके, ये यहाँ लगाओ ना, थोड़ा ऊपर, थोड़ा ही ऊपर, थोड़ा नीचे. ओके, देखिए के. ओके, या वो थोड़ा पीछे. పర్ఫెక్ట్. ఓకే, ఫైన్. యా, సో ఇప్పుడు తీసి చూద్దాము ఎట్లా ఉందో. ఓకే, దాని మీద ఇది ప్లే చేయండి. సో ఇదండి, ఈ విధంగా మనము లైట్స్ యూజ్ చేసుకుని తీయవచ్చు. దిస్ ఇస్ గుడ్. బ్యాక్ లైట్ అనేది యాడ్ చేసినప్పుడు ఏంటంటే సపరేషన్ వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్కి పర్సన్కి సపరేషన్ అనేది వస్తుంది బ్యాక్ లైట్ వాడడంతో. సో ఇప్పుడు బ్యాక్ లైట్ వాడాం కాబట్టి ఆ సపరేషన్ తెలుస్తుంది. పాత ఫోటోల్లో అంత తెలియట్లేదు, చూడండి. జస్ట్ తను స్టేజ్ కింద దిగినట్టే ఉంది కదా, మనం ఎంత లైట్ పెట్టినా ఏం చేసినా సరే జస్ట్ ఆడియన్స్ లో ఉన్న పర్సన్ లాగే ఉంది తను స్టేజ్ కింద కూర్చున్నట్టు. బట్ ఎప్పుడైతే బ్యాక్ లైట్ అనేది యాడ్ చేసినామో ఆ లుక్ మారిపోయింది కదా, తెలుస్తుందా మీకు? ఐ యూ సీయింగ్ ఎనీ డిఫరెన్స్? సో ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈ కలర్ని కూడా యాడ్ చేసుకుని జస్ట్ ఈ సైడ్ అంతా కూడా తనకి సాఫ్ట్ లైట్ వచ్చేలాగా ఆన్ చేసుకోవచ్చు. ఓ లైట్ ఆన్ రాదు, ఓ లైట్ ఆన్ నుంచో. బస్ ఓకే, ఇట్రా ఫేస్ మ్యాక్సిమం ఇటువైపే. ఓకేనా? యా, ఇటువైపు ఫేస్ అంటే అంత కాదు, జస్ట్ ఫేసింగ్ అంతా కూడా కొంచెం ఇట్లా ఉండి నన్ను చూడు. యా, అంతే. కొంచెం నా వైపు తిప్పు బాడీని. యా ఏంటి మైకా? రెడీ కొంచెం ఇట్రా.
అచ్చా 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 యా ఓకే రెడీ రెడీ కొంచెం చిన్న కొంచెమే యా రెడీ 1 2 3 ఓకే సో స్ట్రైట్గా నుంచో నాకు యా 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 రెడీ 1 2 కొంచెం ఫేస్ ఒక్కటే యా 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 అంతే 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 బిగ్ ఐస్ బిగ్ యా స్మైల్ ఓకే ఓకే యా యా సో ఇప్పుడు చూస్తే మనం అడిషనల్గా కలర్ కూడా యాడ్ చేసాం కదా. ఆ కలర్ అనేది మన ఇష్టం, గ్రీన్ పెట్టుకుంటామా, బ్లూ పెట్టుకుంటామా, రెడ్ పెట్టుకుంటామా. యూజువల్గా అయితే స్కిన్ కలర్కి ఆరెంజ్ అనేది బాగుంటుంది. ఓకే, మీరు పెళ్ళిళ్ళు షూట్ చేసేటప్పుడు వాళ్ళు ఎల్ఈడీలు పెడతారు కదా మండపం చుట్టూ, అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలర్స్ పెట్టకుండా మీరు ఆరెంజ్ పెట్టమని చెప్పండి. ఆరెంజ్ పెడితే ఏంటంటే మీకు నీట్గా వచ్చేస్తుంది ఫొటోస్. లేదు అని అంటే స్కిన్ మీద మారిపోయి ఆ ఫోటో ఒకసారి పెట్టండి, నేను తీసింది పెట్టండి. యా ఇప్పుడు ఇప్పుడు ఇదే పర్పుల్ కలర్ పోస్ట్ ప్రొడక్షన్ దిగాలంటే చాలా కష్టం అయిపోతుంది. స్కిన్ కలర్కి తీసుకురాలేము అనమాట. ఇట్స్ వెరీ వెరీ హార్డ్. సో అందుకని చెప్పి అన్లెస్ సంగీత్లో అంటే ఓకే ఏం చేయలేము, మొత్తం డీజే లైట్లు కొడతారు కాబట్టి ఓకే. బట్ పెళ్ళికి అయితే మాత్రం ఆరెంజ్ కలర్సే పెట్టించుకోండి. సో దట్ స్కిన్కి ఆల్మోస్ట్ న్యాచురల్ కలర్ వస్తుంది, సాఫ్ట్ లుక్ అనేది వస్తుంది. ఓకే, అదొక చిన్న టిప్ విచ్ ఐ హ్యావ్ పెళ్ళిళ్ళు షూట్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట అది. సో అందుకని మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు దీంట్లో ఈ కలర్ని మనము ఆరెంజ్ పెడతాము, ఆరెంజ్ పెట్టి చూద్దాం. యా యా పిచ్చే 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 ఓకే ఓకే. పాపం కూర్చోబెడుతున్నా నుంచోబెడుతున్నా, ఇట్రా కొంచెం దగ్గర. యా చా 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 యా ఓకే. రెడీ రెడీ 1 2 3 కొంచెం నా వైపు. ఓకే రెడీ, హెయిర్ ఇట్లా అనుకో కొంచెం. యా ఓకే యా. సో ఇప్పుడు బ్యాక్ లైట్ వాడాము అండ్ ఫ్రంట్ లైట్ వాడాము. ఐ థింక్ కెమెరాస్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? 1 2 వద్దులేండి. ఓకే వద్దు వద్దు వద్దు. ఎప్పుడైనా సరే వర్క్షాప్కి అందరు కెమెరాస్ తెచ్చుకోండి. మీ కెమెరాస్ తెచ్చుకుంటే మీకు షూట్ చేయడానికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది కదా. సో ఇప్పుడు వద్దులే, ఇప్పుడు నేనేం ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, బట్ తెచ్చుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. యా, సో ఇప్పుడు మనము 3 పాయింట్ లైటింగ్కి వెళ్ళాం చెప్పాలంటే. 1 2 అండ్ 3 పాయింట్ లైటింగ్కి వెళ్ళాము. ఇందాక సింగిల్ పిక్చర్ తీసాను కదా, సింగిల్ పిక్చర్ తీసి తనకి ఫేస్ మాత్రం ఇట్లాగా స్లిట్ లైట్ లాగా వచ్చింది, గుర్తుందా? సింగిల్ లైట్ది అది చేద్దామా? కపుల్ ఫోటో కాదు, సింగిల్ లైట్ చెప్తున్నా. దాన్ని పీచే ఇస్తారా నుంచో దా ఇటు వచ్చే. ఇస్తారా పూరా వైట్ లైట్ లాగా, వైట్ లైట్ మోడ్. ఓయ్ सीसीटी బస్ బస్ బస్. ఏ లైట్స్ ఆఫ్నింగ్ ఇలా కవర్ చేసుకున్నట్టు లేదనంటే యా ఇటు సైడ్ తిరుగు. ఆ హెయిర్ వెనక్కి వేసుకో అటు సైడ్. యా ఓకే. అటు సైడ్ సెంటర్కి రా. ఓకే ఓకే, ఇంకా కొంచెం ముందురా, ముందుకి చాలు కొంచెం బ్యాక్ కొంచెం చాలు. యా
కొంచెం హెడ్ ఇదిగో నీ నెక్ కవర్ అయిపోతుంది. అబ్బా ఇదొకటి, నీ నెక్ కవర్ అయిపోతుంది. సో హ్యాండ్ ఇక్కడికి తెచ్చుకుని ఇక్కడ నుంచి ఇట్లా చేయి. ఓకే, యా బాగుంది. వచ్చిందండి. రెడీయా? రెడీ? ఓకే. నెక్ అప్. యా ఓకే. ఇప్పుడు బ్యాంగిల్స్ జస్ట్ ఇట్లా అనుకో. ఈ ప్లేస్కి ఈ ప్లేస్కి బ్యాంగిల్స్ తెచ్చుకోండి. యా ఇది హెయిర్ ఎట్లా అనుకో, అది కూడా. ఓకే ఓకే. ఫేస్ కొంచెం నా వైపు తిప్పు తిప్పు. యా 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 అంతే కాదు, అక్కడ గోడాక్స్ చూడు. యా ఇంకా కొంచెం రైట్ తిప్పు ఫేస్ని. రైట్ 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 అంటే అటు అటు. చాలు. ఓకే. యా ఇప్పుడు చూసుకో బ్యాంగిల్స్ చూడు. ఓకే అలాగే ఉండు. దగ్గర తెచ్చుకో, హైట్ పెంచుకో కొంచెం. యా 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 ఓకే ఓకే ఫైన్. యా ప్లే చేయండి. మైక్ అదే, మైక్ మైక్ మైక్. పక్కన కూర్చో. చూడు అర్థమైందా? అర్థం కాలేదా? ఎట్లా వచ్చిందని అర్థమైందా లేదా? బాగా వచ్చిందని అర్థమైంది. ఓకే. యా థ్యాంక్ యూ. యా అవన్నీ ఏం చేయలేదు, డైరెక్ట్గా తీసాను. డైరెక్ట్గా సో దీని సెట్టింగ్స్ వచ్చేసి ఇవ్వండి. 1/125 f3.2 ISO 800. యూజువల్ అయితే నేను ISO 100 పెట్టుకుంటాను, బట్ ఇది వీడియో లైట్స్ కాబట్టి కొంచెం పెంచామన్నమాట. యా డౌటా? ఓకే. యా సో ఏదండి ఇట్లా తీసుకోవచ్చు, బట్ అంటే మీరు అంత పెద్దది తీసుకెళ్ళగలరా లేదా చూసుకుని చేయండి. ఎందుకంటే ప్రతి చోట ప్రతి పెళ్ళికి అలాంటివి తీసుకెళ్ళారు కదా మీరు. సో కొంచెం చూసుకోండి, చేయండి. లేదంటే ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ అమ్మాయికి ఎగ్జాక్ట్గా V1ని ఇక్కడ పెట్టేసి గోడ వైపు ఫేసింగ్ పెట్టేసేయండి. ఎగ్జాక్ట్గా గోడకి స్ట్రైట్గా తగలాలన్నమాట. సో తగిలినప్పుడు ఇంతే సేమ్ ఎఫెక్ట్ వస్తుంది V1తో కూడా. అమ్మాయి వైపు కాదు, గోడ వైపు V1 పెట్టాలి. ఓకే. యా సెకండ్ ఫోటోకి యాక్చువల్లీ మనకి ఒక మేల్ మోడల్ కావాలి కదా. ఎవరుంటారు మేల్ మోడల్? ఆ కలర్ సరిపోదు, రియాక్ట్ అవ్వడానికి, తిన మీద ఫేస్ పట్టడానికి సరిపోదు. ఆయనకి గడ్డ ఉంది కదా, గడ్డ సగం తినేస్తుంది. ఆయన తెల్లగా ఉన్నాడు కదా. యా V1 ఒకటి తీసుకోండి. V1 ఉందా? V1 ఓకే. ఏదేదో అది ఇచ్చేసే, అది దాని పక్కది. అది కాదు చిన్నది. యా నేను డైరెక్ట్ లైట్ అన్నా ఇసుకో. ఈ రెండింటితో చాలు. బసే వీటితో చేయొచ్చు. ఇట్స్ యా ఓకే. సో ఫస్ట్ నేను అది పుట్ దిస్ థింగ్. ఫోటో అమ్మాయి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అబ్బాయి రైట్ సైడ్ ఉంటాడు. లెఫ్ట్ ఉండు, నువ్వు రైట్కి రా. ఫేసింగ్ ఈచ్ అదర్.
ఒకరి మొహం ఒకరు చూసుకోండి. ఓకే, నువ్వు కొంచెం ముందుగా. ఓకే, యా యా ఇది ఒకసారి ఇది ఇది ఇట్లా పట్టుకోమని. వస్తుందా? రాలేదు. ఓకే, యా 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 ఓకే. సో సో తన అమ్మాయి ఫేస్ మీద కొంచెం కెన్ యూ సీ దట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లైట్ కనిపిస్తుందా? నువ్వు కొంచెం ఇటు తిరుగమ్మా, ఫేస్ కొంచెం అంత కాదమ్మా, అంత. యా. సో ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ లైట్ ఇక్కడ పడి ఇక్కడ పడుతుంది. ఇట్స్ ఓకే, మీకు అంత కనిపించట్లేదు, బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ఇక్కడ నుంచి ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడికి లైట్ పడుతుంది, అది ఇట్లా వచ్చి ఇట్లా పడుతుంది. మనకి వెనకాల లైట్ అండ్ సో మెనీ అదర్ ఎలిమెంట్స్ వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో యూ క్లియర్లీ, బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, యా ఓకే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద మోడల్. ప్లీజ్. +1 నుంచి -3 వరకు ఉంటాయి కదా. అవును. సో దాని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజ్ ఇచ్చాను, డిఫరెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. సో బ్రదర్ ఏం అడుగుతున్నాడంటే, సోనీ కెమెరాస్ లో ఈ వీల్ ఉంటది కదా, ఈ వీల్ మీద 0 నుంచి +3 ఉంటది, మళ్ళీ -3 ఉంటది. అంటే నాకు దీంట్లో తెలియట్లేదు, మొత్తం స్కిన్ వేశారు కాబట్టి వేరే దాన్ని ఉంటే పెడదాం. ఈ దానికి ఇచ్చేసి యా, దీన్ని పడుతుందా? ఏది వేయడం లేదండి. అచ్చా, ఇసుక నెయ్యే. नहीं इसका नहीं है, మినీ ఉంది, మినీ ఎస్టిఎం ఉంది, మినీ ఉంది. ఇది కనెక్టర్ ఉంది, అది కనెక్టర్ మినీ ఎస్టిఎం మైక్రో 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 HDMI ఉంది కదా. దీన్ని 0 దగ్గర +1 +3 నుంచి -3 వరకు ఉంటుంది. అది ఏంటి, దానివల్ల ఏంటి ఉపయోగం అని అడుగుతున్నాడు. సో బేసిక్గా ఏంటంటే దాంట్లో అడ్వాంటేజ్, ఓకే. సో ఇప్పుడు నేను మాన్యువల్ పెట్టుకుంటే ఏమీ ఉండదు, ఎందుకనంటే మాన్యువల్ ఇస్ కంప్లీట్లీ మన చేతిలో ఉండేది. బట్ అదే నేను పెంచితే బ్రైట్నెస్ అనేది పెరిగిపోతుంది దానికి, అది ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు పెళ్లి కూతురు వైట్ డ్రెస్ వేసుకుని పట్టు చీరలో వస్తారు పెళ్ళప్పుడు. ఆ పెళ్ళప్పుడు ఏంటంటే వైట్ శారీ ఉండడంతో ఆమె ఎప్పుడు డల్గా కనిపిస్తుంది ఫేస్. మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది. సో అప్పుడు ఏం లేదు, జస్ట్ అపర్చర్ ప్రయారిటీ మోడ్లో పెట్టుకుని మీకు ఎంత అపర్చర్ కావాలో, అంటే 1.4 1.8 అనేది చూసుకుని పెట్టేసుకుని, ఈ 0ని కొంచెం ప్లస్, మరి +1 అవసరం లేదు, +1కి 1 పాయింట్ తక్కువ పెట్టేసుకుంటే, అంటే 0.7% పెంచుకుని షూట్ చేసేస్తే వైట్ శారీ వైట్ అవుతుంది, బట్ ఆమె ఫేస్ మాత్రం బ్రైట్గా కనిపిస్తుంది. సో అట్లా అనమాట, అట్లా చేసుకోవచ్చు. లేదు ఒకసారి సడన్గా బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు, బ్లాక్ సూట్ వేసుకుని వచ్చారనుకో, అందరు బ్లాక్ సూట్ వేసుకున్నప్పుడు ఏంటంటే సూట్కి మనం ఎప్పుడైతే ఏమంటాము ఫోకస్ చేస్తామో వాళ్ళ ఫేస్లు అన్నీ బ్రైట్ అయిపోతాయి. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? డార్క్ బట్టలు వేసుకుని వచ్చారనుకో ఎవరన్నా, ఒక గ్రూపుని తీయాలి అంటే వాళ్ళ ఫేస్లు అన్నీ బ్రైట్ అయిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలి, ఇది ఆపోజిట్, ఈ 0ని కొంచెం -1కి దగ్గరలో తీసుకెళ్ళిపోతే అప్పుడు అవి డార్క్ ఉంటే ఫేసెస్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. అట్లా అనమాట, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వీల్. ఓకే, కూల్. సో కిందకి పోదాం, కింద పోయి అవుట్డోర్లో ఎలా షూట్ చేయాలనేది తెలుసుకుందాం. అక్కడ గ్రీనరీ ఉంది కదా, అక్కడ రెండింటికి మధ్యలో నుంచోమని చెప్పండి, ఇటువైపు నుంచి ఫోటో తీద్దాం. యా, సో ఇప్పుడు స్కై మనిషి ఎలా రావాలనేది కూడా చూపిస్తాను.
యూ కెన్ సీ. ఇగో ఇదోటి తిప్పితే కనిపిస్తుంది. ఇటు వచ్చేయండి అందరూ, ఇటు రండి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే చెప్తా, అన్ని చెప్తాను, ఒక్కొక్కటి చెప్తా. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇలా బాగా కనిపిస్తుంది మనకి, సన్లైట్ లో కూడా మనం చూసుకోవచ్చు, ఇట్లా చూసుకోవాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, ఇంకో ఇది మామూలుగా అయితే 256 దగ్గర స్టార్ట్ అవుద్ది, 128 256 దగ్గర స్టార్ట్ అవుద్ది. ఇదేంటంటే 512 దగ్గర స్టార్ట్ అవుతుంది, అంటే 10 స్టాప్స్ అనమాట. సో తక్కువ లైట్ కూడా వస్తుంది. కొన్ని చోట్ల ఓన్లీ మనకి ఇంత లైట్ వస్తే చాలు, దానికి కూడా ఇది వాడచ్చు. మామూలుగా ఇంత ముందు అయితే కుదిరేది కాదు, ఓన్లీ V1 తెచ్చుకుని V1 లో వాడేవాళ్ళం. బట్ ఇది 512 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా తక్కువ నుంచే అవుతుంది. 512 నెంబర్ తగ్గే కొద్దీ తక్కువ పెరగదు, తగ్గుద్ది. నెంబర్ తగ్గే కొద్దీ పవర్ పెరుగుద్ది. అంటే ఎలాగానంటే 1/128, అంటే ఒక దాంట్లో 128 ఇప్పుడు పావు అంటే ఎంత, 1/4 కదా. 1/4 లాగా 124 అంటే ఎంత తక్కువ పెట్టండి. యాక్చువల్లీ ఇది కాదబ్బా, ఇంకోటి ఉంది కదా మార్నింగ్ చెప్పింది అదే. సరే ఓకే పెట్టేసాను. యా, సో అది పెట్టేసాను. నెక్స్ట్ ఏది, ఎవరు కెమెరా ఇస్తున్నారు? ఎవరు కెమెరా ఇచ్చారు కదా, దానికి ట్రిగ్గర్ కావాలి. ఈ కెమెరా కాదు, మార్నింగ్ ఇంకోటి వేరే చూసాను. ప్రశాంత్ అన్న ఇష్టం ఎందుకంటే ఓకే. సో ఇప్పుడు V1 రాహుల్ అన్న రావాలన్నా ఇది ఎట్లా పడితే ఎట్లా పెట్టారా ట్రిగ్గర్, ఇది పనిచేస్తుంది. ఇంకోటి ఎవరో పెట్టినారు, అది ఆఫ్ చేసేయండి. అదే ఆఫ్ చేయాలి, ఆఫ్ చేయండి, అది వద్దు, ఇది సరిపోతుంది, ఇది చాలు. తీసుకొస్తా. ఓకే రామ్మా, అమ్మాయి పేరు దా. ఓకే ఇద్దాం. దానికి 24 కావాలి. 24 ఉందా? 24 పైన ఎవరో ఒకరు వెళ్ళి 24 తీసుకోండి. 2470 సో ఉందా? యాప్ ఉంటే చూడు. ఓకే 2470. సో మనం ఏమంటాం, వైడ్ అండ్ క్లోజ్ రెండు తీస్తాం. బట్ ప్రతిసారి ఇలా తీసి మార్చేదానికి టైం అయిపోతుంది కాబట్టి నేనైతే దీన్ని వాడుతున్నాను. ఓకే రైట్. సో ఇది వచ్చేసి శామ్యంగ్ది. యా శామ్యంగ్ది, ఇది 2.8 అనమాట. దీని కాస్ట్ ఎంత రాహుల్? 60,000. సౌండ్ అనిపిస్తాయా? ఓకే యా. సో ఇగో నేను ఇక్కడ మారిస్తే అక్కడ కూడా మారిపోతూ ఉంటుంది. యా. సో ఇప్పుడు ఈ లైటింగ్కి మనం ఒక ఫోటో తీసి చూద్దాం ఎట్లా ఉందో. ఓకేనా? యా. సో ఇప్పుడు నేను ఇంకో ఈ ఫోటో తీసాను. ఫస్ట్ ఫోటోనే బాగా వచ్చింది. ఎందుకు? నేను 1/640లో పెట్టా. అంటే ఇందాక మీకు చెప్పాను, ఏమని చెప్పాను, 1/200 కన్నా పైన పెట్టద్దు, పెడితే పవర్ అనేది తగ్గిపోతుంది, ఫుల్ అవుట్పుట్ రాదు అని చెప్పాను. బట్ కొన్నిసార్లు హెచ్ఎస్ఎస్కి మనం పెట్టుకుని చేసుకోవచ్చు, తప్పులేదు. హార్ష్ లైట్ ఎందుకంటే సాఫ్ట్ లైట్ ఫ్రంట్ లేదు కాబట్టి, ఫ్రంట్ మనము జస్ట్ డైరెక్ట్ ఇట్లా పెట్టాం. సో ఉంటే సాఫ్ట్ బాక్స్ ఉంటే సాఫ్ట్ లైట్ పడేది. బట్ సాఫ్ట్ బాక్స్ లేదా రాహుల్, దీని ఫ్రంట్ లేదా? మరి తీసుకురండి అబ్బా. ఏం చేస్తున్నాడు? సింక్ చేస్తున్నాడా? సింక్ అవసరం లేదండి, ఫస్ట్ చూడండి. ఇప్పుడు సింక్ కన్నా మీరు ఫస్ట్ నేర్చుకుంటే మీకు అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సెట్టింగ్స్ నేనేం పెడుతున్నానని తెలియకుండా సేమ్ సింక్ కొట్టినా రాదు కదా సేమ్ అవుట్పుట్. ఫస్ట్ నేర్చుకోండి, చూడండి ఎట్లాగా ఏంటి అనేది చూస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకే. సో అది అలా అలా ఏది స్కై రాలేదు అన్నారు కదా, మీ నుంచి మీకే తీస్తా. కమ్ కమ్. యా, ఈ లైట్ని ఇక్కడికి బ్యాక్కి తీసుకురండి.
ఎక్కడ నుంచో అట్లా కాదు, ఫస్ట్ దీన్ని దించు, దీని డైరెక్షన్ కొంచెం మార్చు, అంతే కాదు, డౌన్ 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 లాక్ చేయి. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఏమంటాం, మనకి తెలియాలి, వాల్యూ తెలియాలి, షటర్ స్పీడ్ ఎంత, అపర్చర్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. సో మనం ఏం చేస్తాము, నేనైతే ISO 100 పెట్టాను, మన ఇష్టం 100 పెట్టుకుంటామా 50 పెట్టుకుంటా అనేది మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను నేను, అపర్చర్ వాల్యూకి పోయి లెట్స్ సే ఇప్పుడు 5.6 పెట్టుకుందామా ఫర్ అన్ ఎగ్జాంపుల్. 5.6 పెట్టుకుని నేను ఇక్కడ నేను షట్టర్ చూస్తే ఇంకో నేను ఇట్లా స్కైకి పెట్టుకోవాలి. ఓకేనా, చూస్తున్నారా, ఇట్లాగా స్కై మీద ఫోకస్ చేసి ఒక ఫోటో కొట్టండి కావాలంటే. రైట్, ఒక ఫోటో క్లిక్ చేసా, క్లిక్ చేస్తే ఏమని వచ్చింది ఇక్కడ, 1/, షట్టర్ స్పీడ్ ఎంత వచ్చింది, 1/1250, అంటే 1250 షట్టర్ స్పీడ్ పెట్టుకోవాలి, పెట్టుకున్నప్పుడు స్కై బాగా వస్తుంది అని చెప్తుంది అది. రైట్, సో ఇది ఎక్కడ ఉన్నా, నేను అపర్చర్ వాల్యూలో ఉన్నా. అపర్చర్ వాల్యూలోంచి మళ్ళీ నేను మాన్యువల్గా వచ్చి నేను అదే సెట్టింగ్స్ పెట్టుకుంటాను. సో అపర్చర్ వచ్చి 5.6 అండ్ నెక్స్ట్ 1250 పెట్టాను. రైట్, అక్కడ ఎవరి నుంచి ఉంటారు, ఓకే ఓకే ఏ బాబు రెడీ అయిపోయావా, ఓహో పోజ్ కూడా ఇచ్చావు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు క్లిక్ చేశాను నేను, క్లిక్ చేస్తే లైటింగ్ సరిపోలేదు కదా, ఆయన క్లియర్ కనిపించట్లా బ్లాక్ వచ్చింది కదా. సో దాని అర్థం ఏంటి, లైటింగ్ సరిపోలా. నేను చెప్పాను ఒక 2-3 ఫోటోలు కొట్టండి మీకే అర్థమైపోతాయి. ఇప్పుడు తక్కువ వచ్చింది కాబట్టి నేనేం చేయాలి, లైటింగ్ పెంచాలి. సో ఏం చేస్తా, 1/1 పెట్టా. ఓకే, 1/1 పెట్టి కొడుతున్నా. రెడీ అన్న మేడం వచ్చి ఇగో. సో ఇప్పుడు ఏంటి, ఈయన బాగానే వచ్చాడు కదా. సో ఇదన్నమాట, దిస్ ఈజ్ వాట్ యూ వాంట్. వన్స్ మీరు చూసుకున్నాక ఎట్లాగా ఫోటో వస్తుంది అనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, ఇంత సాఫ్ట్ బాక్స్ పెట్టుకున్నప్పుడైతే రాదు, సరిపోదు. డైరెక్ట్ రిఫ్లెక్టర్ ఉంటుంది చూసారా, రిఫ్లెక్టర్ అంటే ఇంతే ఉంటుంది, అది మాత్రమే పెడితే ఎక్కువ లైట్ వస్తుంది. ఇప్పుడు నేను 1/1 పెడితే కానీ ఈ లైట్ రాలా, బట్ దాంట్లో మేబీ నేను 1/4 1/8 పెట్టినా సరే వచ్చేసి అదనమాట. సో అవుట్డోర్ యూజ్ చేసేటప్పుడు ఇది పెట్టుకోకండి, ఓన్లీ రిఫ్లెక్టర్ తీసుకెళ్ళండి, వచ్చేస్తుంది. ఓకే, వస్తుంది. టార్చ్ లైట్, టార్చ్ లైట్ అదా, అది అవుట్డోర్ కిందే కాబట్టి నీకు సన్లైట్ ఎట్లా పడుతుందో అట్లానే ఉంటుంది, చూసుకుని చేయాలి మెల్లగా. ఓకే, సో అలా లేదు అని అంటే దీన్నే కొంచెం దగ్గర తెచ్చుకుని షూట్ చేయాలి. ఇంత దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సాఫ్ట్ లైట్ పడుతుంది అంతే. ఓకే, సో నీ డౌట్ క్లియరా, ఈ డౌట్ అందరికీ క్లియర్ అయిపోయిందా, అవుట్డోర్ ఎట్లా తీయాలి, సన్ను అండ్ వెనకాల క్లౌడ్స్ మనుషులు సేమ్ టు సేమ్ రావాలి అని అంటే ఎలా తీయాలి అనేది క్లారిటీ వచ్చింది కదా అందరికీ. ఓకే గుడ్. సో ఇప్పుడు తనకి ఫొటోస్ చేద్దాం. దా, ఈ లైట్ తీసుకురండి. V1 ఎక్కడ ఉంది, V1 కూడా తీసుకురండి. ఓ V1 కాదమ్మా, ఇక్కడ V1 ఇది భలే ఉంది చూసావా అన్నట్టు, లైక్ జస్ట్ స్మైల్ ఇస్తూ కొంచెం ఇట్లా. ఓకే, జస్ట్ 3 షార్ట్స్ అనమాట. V1 ఏది, V1 బ్యాక్ లోపలికి, సారీ స్ట్రైట్గా అట్లా లోపలికి వెళ్ళండి, అక్కడ పెట్టండి, దాని కింద పెట్టేసి దాని డైరెక్షన్ కింద పెట్టి ఇప్పుడు అక్కడ పెట్టేసి. ఆన్లో లేదు అది, రాహుల్ అది ఆన్ చేయడం వచ్చా నీకు? ఓకే, ఎంత అది, ఏనా బిఎస్సియా? ఛానల్ కదా, ఏ అది బి పెట్టండి, బి పెట్టు, బ్యాక్ లైట్. యా, బి పెట్టారా, ఛానల్ 21 బి.
ఓకే, ఇటు వచ్చి ఇటు వచ్చేసేయండి, ఇటు వచ్చేసేయండి. రావులు ఓకే, దా దా. ఏది అందితే అది, Doing business. నో ప్రాబ్స్. Just doing business. Fine. Yeah. Okay na Rahul? Huh? ఫైర్ అయిందా? ఓకే, నువ్వు ఛానల్ మార్చేసావు. ఒకసారి 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 ఇట్లాగా. ఫుల్ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయావు అబ్బా. ఓకే, ఓకే, 21. ఓకే, వదిలేసి. ఓకే ఓకే. ఇది అందుతుంది, ఇది అందట్లేదు. యాక్చువల్లీ అట్లా అన్న పట్టుకోవచ్చు, ఇట్లా పట్టుకుని ఇట్లా అనొచ్చు. ఓకే, సో మనం ఏం చేసామంటే బ్యాక్ లైట్ చిన్నగా ఇచ్చాము. సో అది ఏంటంటే కనిపించినట్టు ఉంటుంది. ఓకే, యా, రెడీ. ఓకే, యా. అండ్ ఇటువైపు యా, ఇందాక చెప్పాను కదా, ఇట్లా ఇట్లా చూసి అటువైపు. యా, నవ్వుతా. యా, స్మైల్. వెరీ నైస్, వెరీ నైస్. సరే, పర్లేదు, లైఫ్ ఓకే. యా, సో ఇదండి, దానిలో కూడా మనము మంచి అవుట్పుట్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సన్ లైట్ ఉన్నా లేకపోయినా మనం ఎట్లాంటి దాన్ని అయినా మనం ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, యా. సో నెక్స్ట్ ఇంకేం చేద్దాము అని అంటే, జస్ట్ దాన్ని అక్కడి నుంచి ఇట్లా నడుస్తున్నట్టు ఒకటి తీద్దాం. ఆ లోపలికి వెళ్ళి ఆ ప్లేస్లోంచి అట్లా నడు, ఎట్లా ఈ లైట్ ఏమో నువ్వు స్ట్రైట్గా లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టు, దారిలో పెట్టు. ఇంకా ఉంచు ఇటువైపు. యా, ఓకే, సేమ్. యా, వద్దు, జస్ట్ అక్కడే జస్ట్ ఇట్లా ఇట్లా అంతే. ఇలా వేస్తావు, మళ్ళీ బ్యాక్ వస్తావు, అంతే. ఓకే, యా. సో శారీ కొంచెం ఇట్లాగా నీట్గా పెట్టు. ఓకే, ఈ గాజులు కొంచెం కనిపించేటట్టు. యా, చాలు. యా, సో ఇప్పుడు ఏం చేయొచ్చు అని అంటే, ఈ యొక్క ఏమంటారు, ఇన్ని ప్లాంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా, వాటిని మనం లైట్గా, యా, ఇది ఉందా, ఈ ఒక్కదాన్నే కొంచెం ఇటు జరిపేద్దాం. దగ్గర తీసుకురండి ఆ లైట్ని, ఇక్కడికి వచ్చేసి వచ్చే చాలు. వద్దు, చాలు. ఓకే, అండ్ ఇంకా కొంచెం ఇటు ఇక్కడ దీన్ని చూడవా, ఇది ఈ చెట్టు. యా, ఓకే, రెడీ. స్ట్రైట్గా చూస్తున్నావా? ఓకే, వెరీ గుడ్. స్మైల్. హెడ్ కొంచెం పైకి. స్మైల్, వెరీ గుడ్.
ఓకే ఫైన్. సో ఇట్లా అన్నమాట. దీన్ని అంటే ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, దీన్ని పోస్ట్ ప్రొడక్షన్లో మంచిగా చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఇప్పటికే బాగుంది, బట్ ఇంకా దాన్ని ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. సి ఇది కొంచెం క్లోజ్అప్. సో ఇప్పుడు ఏంటంటే ఇదిగో ఒకటేమో జస్ట్ డైరెక్ట్గా ఇట్లా పట్టుకుని ఒకటి డైరెక్ట్, అండ్ ఇంకొకటి ఏం చేస్తానంటే నేను ఆ యాంగిల్ నుంచి ఒక ఫోటో తీస్తాను. ఆ యాంగిల్ నుంచి తీసినప్పుడు ఏంటంటే నువ్వు ఇట్లానే ఉండి నువ్వు ఇట్లా వచ్చి అంటే హ్యాండ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇట్లా ఉండి ఇట్లాగా నవ్వాలి 2. ఓకే, ఆ తర్వాత ఆ ఫ్లవర్ ఒకటి తీసుకుందాం. ఆ ఫ్లవర్ తీసుకుని జస్ట్ నువ్వు హ్యాండ్ ఇక్కడ ఇట్లా పెట్టుకో అండ్ ఇట్లాగా ఇట్లా పెట్టుకో. జస్ట్ అది నీ చెవు దగ్గర లేదంటే లిప్స్ దగ్గర ఇట్లాగా ఫ్లవర్ ఒకసారి పెట్టుకుంటే అది 3rd ఫోటో తీద్దాం. ఓకే, యా రెడీయా? రెడీయా? సూపర్. దాన్ని ఆ వెనకాల పెట్టండి. కొంచెం ఉయ్యాల పట్టుకో. ఎంత బిలో ఉందా? బి ఏ జాత్ ఏ ఆ చివరి అక్కడ పెట్టండి. హైట్ లేపండి, హైట్ లేపాలి. సో ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే లైక్ రెండు సేమ్ ప్లేయర్ వైపే పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, బట్ ఏంటి అని అంటే ఆపోజిట్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇటువైపు నుంచి ఇట్లా లైట్ పడినప్పుడు ఇటువైపు షాడో వస్తుంది కదా. సో షాడో వచ్చినప్పుడు ఏంటంటే బ్యాక్ లైట్ పడినప్పుడు బాగుంటుంది. సేమ్ వైపు ఉంటే అంత లుక్ రాదు. మన ఇష్టం చేసుకోవచ్చు, బట్ ఇట్ డిపెండ్స్. పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. డౌన్ చేయాలి బట్ కింది చూడాలి, పైకి చూస్తుంది అట్లే పట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇంకా ఇటు నుంచి ఏమో ఇలా బ్యాక్ లైట్ పడుతుంది, ఇటువైపు నుంచి ఏమో ఫేస్కి లైట్ పడుతుంది. అట్లా కంగారు పడక, నీకు ఎందుకంత కంగారు? ఆవేశిస్తారా? ఓకే, పట్టుకున్నావా? రెడీ 1 2 3. నువ్వు ఈసారి ఏం చేస్తావంటే దీన్ని కరెక్ట్గా పట్టుకుని ఈ డైరెక్షన్లో ఇలా పెట్టు. హైట్ లేపు, కొంచెం హైట్ లేపు. చాలు. యా ఓకే, రెడీ. కొంచెం గ్యాప్ ఉండగా. రెడీ, స్ట్రైట్. ఓకే, అటు. వెరీ గుడ్, బాగుంది, నైస్. ఓకే రైట్. సో ఇదండి, ఇట్లా మనం తీసుకోవచ్చు. సో పెళ్లి కూతురు అవి చేసేటప్పుడు ఒక వైడ్ షాట్ వచ్చింది అనుకో, మనకి నెక్స్ట్ ఏంటి క్లోజప్స్ కావాలి కదా. వైడ్ షాట్ అనేది వచ్చేసింది మనకి. బ్యాక్ లైట్ ఉన్నది అండ్ ఈ లైట్ ఉన్నది, ఇవన్నీ కూడా లైక్ ఇదైతే 64 ఉంది. సో 64లో పెట్టి తీసేసండి. చూడు రైటా. సెకండ్ దానికి వెళ్దాం ఇప్పుడు. సెకండ్ అంటే దా మరి ఇట్లా తనకి స్ట్రైట్గా ఎక్కడి నుంచి చేసి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే తనకి ఇక్కడ నుంచి దగ్గర నుంచి ఒక ఫోటో తీస్తాను. కెమెరా వైపు పోకుండా ఏం చేస్తామంటే ఆగిపో. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇగో ఇట్లా ఉన్నావు కదా, ఈ హ్యాండ్ని కెమెరాకి కొంచెం దగ్గరగా అంటే లైక్ ఇగో ఇక్కడ ఇట్లా పట్టుకుని దాన్ని బాడీని కూడా కొంచెం ఇటువైపు తిప్పి ఇట్లా కొంచెం దగ్గరికి ఇట్లా వచ్చినట్టు అనమాట. ఓకే, ఇక్కడ కూర్చొని హ్యాండ్ ఇక్కడ పెట్టు. అంతే కాదు కొంచెం అటు జరుగు. కూర్చో, ఇక్కడ పట్టుకో. ఓకే, కొంచెం స్పేసు. ఓకే రెడీ. కెమెరాలోకి ఇట్లా వంగి చూస్తున్నట్టు, అంతే. దీన్ని ఒక్కదాన్ని కొంచెం ఎవరన్నా ఇట్లా పట్టుకో బ్రో, వదిలేసిన రెడీయా? వెరీ గుడ్. అయితే ఫేసు మరి ఎక్కువ ఇటు కాకుండా
అటు నుంచి నువ్వు నా వైపు చూస్తున్నట్టు. ఆ. దీన్ని కొంచెం దగ్గర పెట్టు. యా 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 చాలు. రైటా? రెడీ? వెరీ గుడ్. వన్ మోర్. వెరీ నైస్. ఓకే. సో ఇది క్లోజప్. ఓకే. ఓకేనా? చెప్పమ్మా. మీరు Right. ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా, ఆ, ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇక్కడ ఎంఎంఎన్ వస్తుంది, ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది ఎంఎం. ఎక్కడ మేము? ఇక్కడ ఎవ్రీ టైం అవును. చేసేటప్పుడు చేంజ్ అవుతుంది. అవును అవుతుంది. అది ఇది సేమా? Same. చేంజ్. సేమే సేమే. యా ఓకే. సో ఇప్పుడు ఏదో ఒకటి తీసాం కదా, ఒక మందార పువ్వు ఒకటి ఇవ్వండి, మంచి ఒకటి కోసి ఇవ్వండి. ఫైనల్ షాట్ ఒకటి తీసేసి. యా ఇదిగో ఇప్పుడు ఏం చేస్తామంటే చెవులోకి పెట్టుకోవడానికి కాదు, పైన పైన కాలు పెట్టేసి కాలు. ఓకే. కష్టమా? అయ్యా అది ఊపుతుంది. కాలు పైన పెట్టి. సో ఇప్పుడు ఇటు తిరగాల. నువ్వు స్ట్రైట్గా ఇట్లా కూర్చున్నావు కదా, అదే ఇగో ఇట్లా కూర్చున్నావు కదా, ఇట్లా కూర్చున్నాక హ్యాండ్ ఇక్కడ, లెగ్స్ ఇలాగా. ఓకే. దెన్ హ్యాండ్ ఇట్లా పెట్టుకుని జస్ట్ దీన్ని ఇట్లా చూస్తున్నట్టు అంతే. ఓకే. బాహుబలిలో రమ్యకృష్ణ. నైస్ నైస్, బాగుంది. హ్యాండ్ హ్యాండ్ అక్కడ పెట్టు. ఫస్ట్ హ్యాండ్కి ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. అక్కడ పెడితే నీకు ఈజీగా కాల్. యా ఓకే. కొంచెం డిస్టెన్స్. లెగ్ 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 ఇక్కడికి జరుపు. యా ఓకే. అదే ఎట్లా అయినా అదే పెట్టేసి. ఓకే. ఫేస్ అటు, ఇది ఇటు, అండ్ ఇది ఈ ప్లేస్లో ఇక్కడ పెట్టుకుని జస్ట్ ఇట్లా. ఇక చూడు, సూపర్ ఫోటో తీశారు. ఇట్లా ఈ ప్లేస్లో ఇక్కడ నీ నోస్కి లిప్స్కి దగ్గరలో ఇట్లా ఉన్నట్టు ఇట్లా చూడు. యా అంతే. ఆ V1 యాక్చువల్లీ ఇటువైపు పెట్టచ్చు. V1 తీసేసి మాన్యువల్ గా చేత్తో ఆయన ఎక్కడ నుంచి ఉన్నాడో అక్కడ పట్టుకోండి. V1 తీసుకో బ్రదర్. అదే మొత్తం అసలు వద్దు. కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టు కింద పెట్టు. ఫ్లాష్ ఒక్కటి, కొమ్మలు కొమ్మలు జాగ్రత్త. అక్కడ స్టాండ్ అక్కడే పెట్టే. లేదు తీసే, స్టాండ్ తీసే. పైకి లే పైకి లే పైకి లే. కింద చూడు కింద చూడు, ఆకులు ఆకులు తీసే. ఎక్కడ పెడతాను? ఇటువైపు. ఇంకా కొంచెం తిప్పు తిప్పు. యా ఓకే. రెడీయా మరి? అంతే. దాన్ని చూడు. ఆహా ఎంత బాగుంది అన్నట్టు. ఇగో నువ్వు ఎట్లా వచ్చేస్తా ఎట్లా చెప్పు. ఓకే రెడీ. కొంచెం కొంచెం కిందకి, కొంచెం యా పక్కకి. యా అంతే అంతే అంతే. రైట్. వెరీ గుడ్. వన్ మోర్. గట్టిగా గాలి పీల్చు దాన్ని. పీల్చినావా? రెడీ 1 2 3. పీల్చినప్పుడు నోరు మూసేస్తాం కదా. యా రెడీ. నేను చెప్తా. రెడీ 1 2 3. బ్రీద్ ఇన్. కొంచెం పైకి చూడవా, నీ కళ్ళు కనిపించట్లేదు. ఇగో చూడు, మంచి ఫోటో. కొంచెం పైకి పెడితే నీ కళ్ళు కూడా బాగా అనిపిస్తాయి. రెడీ. కొంచెం పైకి చూడు. ఇప్పుడు ఇదిగో నేనేం చెప్పా, ఇదిగో నోస్ లిప్స్ ఈ ప్లేస్లో ఇలా పెట్టుకుని ఇట్లా చూడు. నోస్ లిప్స్ ఎక్కడ ఉన్నాయి? మరి అక్కడ పెట్టు, ఆ హైట్లో పెట్టు. ఒక్క నిమిషం. ఓకే రైట్. రెడీ.
రెడీ 1 2 3 వెరీ గుడ్ వన్ మోర్ స్మైల్ వెరీ గుడ్ ఓకే మా రైట్ సూపర్ నైస్ సో ఇది టర్న్ అయిపోయింది ఓకే ఫైన్ ఇగో ఇక్కడ V1 యూజ్ చేశారు V1 V1 ఫ్రేమ్ లో పడింది ఫ్రేమ్ లోకి రాలేదు. ఫ్రేమ్ లో రాలే ఏంటి నాదే లేదు అలా తీయాలని ఇంతకు ముందు వచ్చింది. దాని సబ్జెక్ట్ అది చేసుకున్నది. సో అదే అండి ఇట్లా మనం తీసుకోవచ్చు ఓకేనా. ఇట్లా 45 డిగ్రీస్ పెట్టుకోవడము, V1 ఏమో బ్యాక్ లైట్ పెట్టుకోవడము చేస్తే మీకు అన్ని మంచి ఫొటోస్ వస్తాయి. ఓకే, సో మై సజెషన్ ఈస్ ఒక V1 ఒక AD200తో ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది ఎలా తీయాలి ఏంటి అనేది. దాని తర్వాత మెల్లగా పెంచుకోవచ్చు. ఓకే, అది రాదమ్మా. ఆ కుర్చీ తీసుకురండి, ఇంకో కుర్చీ తీసుకోండి. కుర్చీ ఒకటి కుర్చీ బానే ఉంది అది. ఇంకో కుర్చీ తీసుకోండి, ఇంకో కుర్చీ కావాలి. లేడీస్ వేరే ఆలోచనలు ఉంటాయి, నీట్ గా లేదంటారు. నీకు తెలియదబ్బా. ఇదిగో దీని మీద ఎక్కువ. ఆ కుర్చీ నాకు ఇవ్వండి. ఈ లైట్ నువ్వు పైకి లేపు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కావాల్సిన లొకేషన్ కన్నా కొంచెం హైట్ పెరిగితే ఏదైనా కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మీకు కావాల్సిన లొకేషన్ అంటే నేల మీదే ఉంటే ఏమవుతుంది అని అంటే నేల మీద ఉన్న చెత్త చెదరం కావచ్చు, లేదంటే పీపుల్ కావచ్చు, అందరూ వస్తారనమాట. బట్ ఆ ప్లేస్ కన్నా కొంచెం హైట్ పైకి లేపితే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఇటు పెట్టు V1 జెల్ మార్నింగ్ ఎవరో తీసుకొచ్చారు. ఎవరు జెల్ ఏదైనా పర్లేదు. ఇప్పుడు మనం చేయొచ్చు. సో ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకేం డిస్ట్రాక్షన్స్ ఉండవు ఫోటోలో. చూసారా, కొంచెం హైట్ పెంచితే చాలు, మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే, లైట్ కొంచెం వెనక్కి తీసుకురా. జల్దీ ఇస్తారా ఎవరన్నా? అంతే కదా, చాలు. ఆరెంజ్ ఇది సెకండ్ది. V1 ఏది బ్రదర్? నాకు అవసరం లేదు, జస్ట్ ఇట్లా పట్టుకుని ఆ ప్లేస్కి వెళ్ళిపో, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపో. ఆన్లోనే ఉందా? ఓకే, ఇక్కడికి వచ్చేసి ఈ చెట్టు, కొబ్బరి చెట్టు దగ్గర ఇంకా పక్కకి. ఓకే, పైనుంచి. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే పైకి వెళ్ళాక చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఏంటంటే ఆ సన్సెట్ అనుకుంటున్నాం కానీ కళ్ళకు కనిపిస్తున్నది, కానీ అది దీనిలో ఫోటో తీసినప్పుడు రావట్లేదు. సో నేనేం చేశానంటే జస్ట్ ఆ వెనకాల ఉన్న V1ని యూజ్ చేసుకుని దాన్ని ఒక సన్సెట్ లాంటి ఫీలింగ్ తెప్పించాను. రెడీ? యా, రెడీ? అంతే అమ్మా, చూపిస్తా నీకు. పైకి వెళ్ళాక నీకు క్లియర్ చూపిస్తా. స్మైల్. యా, కొంచెం ఇట్లా అనుకోవడము. రెడీ? యా, వెరీ నైస్. ఓకే, నన్ను చూడు, అట్లానే నన్ను చూడు. యా, కింద చూడు, బాగుంది. యా,
వెరీ గుడ్ వెరీ గుడ్. అది అటమ్ అటు 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 యా 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 కొంచెం కొంచెం నా వైపు కొంచెం డౌన్. యా వెరీ నైస్. ఓకే యా సార్ ఫైన్. సార్ ఇప్పుడు అట్లా కాకుండా మెల్లిగా చూడండి ఇది ఇది యాక్చువల్లీ ఒరిజినల్ పిక్చర్. ఏది వెనకాల ఉన్న సన్సెట్ కోసం ట్రై చేస్తే తీసిన ఫస్ట్ ఫోటో అన్నమాట. ఉంది సన్సెట్ వెనకాల, కానీ మన కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది. సో అప్పుడు ఏం చేసామనంటే మనం ఇట్లా యాడ్ చేసుకున్నాం. ఇట్లా యాడ్ చేయడంతో ఆమె హెయిర్ దగ్గర నుంచి తన మీదకి అట్లాగా ఒక కార్నర్గా అట్లాగా సన్లైట్ లాగా ఇట్లా పడింది. సో దీన్ని ఇంకో ఇక్కడ వరకు ఇట్లా క్రాప్ చేసుకోవచ్చు, లేదు అని అంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇది ఓకేనా? తర్వాత సైడ్ హాల్ ఇచ్చిండు. రాత్రి 11 o'clock డిసిషన్ తీసుకున్నారంట. అన్నకి అందరికన్నా ముందు అన్నకి థ్యాంక్ యూ. అన్న మన పెద్ద గురువు. బిగ్ క్లాప్స్. భోజనం ఇచ్చిందా లేదా? కైలాష్ గుడెక్స్ నుండి మనం అడగలేని వాళ్ళు సపోర్ట్ చేసి ఓకే దాన్ని అదే 2 ఎక్స్ట్రా లాస్ట్ గా రాగన మనకి వెయ్యి కళ్ళతోటి ఇప్పుడు వెయిట్ చేసి రాజా ఇక్కడ అట్లా